జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే, అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఇంకా ఒదగాలి, ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. నాడు నేడు అని చెప్పి బడులన్నీ కూడా మార్పు చేసిన తర్వాత మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది 3 సంవత్సరాలలో ఈ కార్యక్రమం పూర్తి. We conducted almost 44 rounds of house-to-house survey. We had 42,000 ASHA workers come up with our own insurance scheme. It's called YSR Arogyashree. Uddanam, known to the world for the wrong reason. In this region, a majority of people suffer from a kidney ailment. Many kinds of research have concluded and found that the toxic elements in the drinking water is the primary cause of the kidney problem. Nicaragua, Costa Rica, Sri Lanka and Uddanam are the most affected by kidney disease in the world. This issue has been used for political platforms and not initiated any constructive solutions. The Jagan Mohan Reddy government has stepped in to help the victims. The government has come up with an exceptional drinking water scheme as a permanent solution to the Uddanam kidney problem. The state government entrusted the works to MEIL to provide purified drinking water on a war footing. The company has begun works on a war footing. The Safe Drinking Water Scheme will supply 1.12 TMC of water for drinking water needs of Uddanam area throughout the year. It's our moment to announce that the state has received 340 investment proposals with an investment of about 13 lakh crores, providing employment to almost 6 lakh people across 20 sectors distributed all along the state. నేను చేయగలిగిందంతా నేను చేశా. ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీదనే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. మరి 6 కోట్ల మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు తోలుకుంటూ టాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహన మిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఒకసారి తిరుపతి లడ్డు అంటారు, జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్లా మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి
డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా. ప్రైవేట్ స్కూల్ ఇది జెడ్పీ స్కూల్, మన ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగున్నాం. ఈ బెంచెస్ ఎప్పుడు వచ్చినాయి? పాతవేనా? 4 years back. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. చదువు ఉంటేనే ఒక కుటుంబం బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్లోకి పోయే అవకాశం, పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువులు చదవగలిగితే, ఒక్కడన్నా ఇంజనీర్ కాగలిగితే, ఒక్కడన్నా డాక్టర్ కాగలిగితే, లేదా ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ కుటుంబం రూపురేఖలు కూడా మారిపోతాయి. నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా. నువ్వు పంచిన నువ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నేను నమ్మిన ఆశను, అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావు, ఓడావు, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బ్రతికావు, చితికావు నీ కథలో ఎగిసావు, నువ్వే కురిసావు, వెలిసావు, నువ్వే ఎవరు పోతా ఉన్నారు? యాసీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతాను నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. ప్రయాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడూ శాశ్వతం కాదు. పర్మనెంట్ ఇద్దరే. ఒకడు జెండా మోసే కార్యకర్త, 2 జగన్మోహన్ రెడ్డి చెప్తే మిగతా అందరూ కూడా వచ్చేవాడు వెళ్ళేవాడు చెప్తే మీరిద్దరు మాత్రమే ఇది ఈ పార్టీకి పర్మనెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మీరిద్దరే పర్మనెంట్. విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహిత